జింబాబ్వేతో మూడో టీ20కి టీమిండియా రెడీ అయింది. గత మ్యాచ్లో గెలిచిన జోష్తో బరిలో దిగబోతోంది. హరారేలో 2-1 ఆధిక్యమే టార్గెట్గా శుభ్మన్ సేన వ్యూహాలను సిద్ధం చేసుకుంది. మూడో మ్యాచ్లో హాట్ ఫేవరెట్గా బరిలో దిగబోతోంది. నిజానికి సీనియర్లు లేకుండానే సిరీస్ ఆడుతున్న భారత జట్టు తొలి మ్యాచ్లో విఫలమైంది. 116 పరుగులను కూడా ఛేదించలేకపోయింది. రెండో మ్యాచ్లో మాత్రం విజృంభించింది. అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ, రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ, రింకు సింగ్ మెరుపులతో భారీ స్కోర్ సాధించింది. 234 పరుగులు చేసింది. ఆ తర్వాత జింబాబ్వేను త్వరగా ఆలౌట్ చేసింది. 100 పరుగుల తేడాతో శుభ్మన్ గిల్ సేన విక్టరీ కొట్టింది. 2 మ్యాచ్లో ఓడినప్పటికీ జింబాబ్వేను తక్కువగా చూసే పరిస్థితి లేదు. ఆతిథ్య జట్టులోని కొందరు ప్లేయర్లకు వివిధ లీగుల్లో ఆడిన అనుభవం ఉంది. అందుకే టీ20లో ఫలితాన్ని ముందుగానే ఊహించలేమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. జింబాబ్వేనే కదా అని లైట్ తీసుకోకుండా టాప్ క్లాస్ ఆట తీరును చూపాలంటున్నారు. అయితే తుది జట్టు ఎంపికే టీమిండియాకు తలనొప్పిగా మారింది. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ లో ఆడిన 3 ప్లేయర్లు ఇప్పుడు టీమిండియాతో చేరారు. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, శివం దూబే చేరికతో జట్టు మరింత బలంగా తయారైంది. కానీ తుది జట్టులో ఎవరు ఆడతారనేది ఆసక్తి రేపుతోంది. 3 ప్లేయర్ల ఎంట్రీతో మరో 3 ప్లేయర్లు సిరీస్ నుంచి అవుట్ అయ్యారు. తొలి 2 మ్యాచ్లకే ఎంపికైన హర్షిత్ రాణా, జితేష్ శర్మ, సాయి సుదర్శన్ స్వదేశానికి పయనమయ్యారు. రెండో టీ20లో సాయి సుదర్శన్ ఆడినా బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. మూడో టీ20లో యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, శివం దూబే ఆడటం ఖాయమే అనే అంచనాలున్నాయి. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా ఆడే అవకాశం ఉంది. గత మ్యాచ్లో సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ థర్డ్ డౌన్లోకి మారక తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తుది జట్టులో రియాన్ పరాగ్ ఉంటాడా లేదంటే రింకు సింగ్ ఉంటాడా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్లో హాఫ్ సెంచరీ కొట్టిన రుతురాజ్పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. సంజు శాంసన్, శివం దూబే నుంచి టీం మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ ప్లేస్కు డోకా లేనట్టే అని మాజీలు అభిప్రాయపడుతున్నారు. రవి బిష్నోయ్, ఆవిష్ ఖాన్, ముఖేష్ కుమార్ బౌలింగ్ విభాగంలో కీలకం కానున్నారు. సంజు ఎంట్రీతో ధ్రువ్ జురేల్ బెంచ్కు పరిమితం కావాల్సిందే అని చర్చ జరుగుతోంది.